హలో ఆల్, ఈ వీడియోలో వన్ అవేరా మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గానే ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్కి వచ్చింది. అంటే వచ్చి 3 డేస్ అయిపోతుంది. నేనే లేట్గా రివ్యూ పెడుతున్నా. అండ్ థియేటర్కల్లో రిలీజ్ అయినప్పుడు కూడా నేను చూద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు భయ్య. ఓటీటీకి వచ్చేదాకా వెయిట్ చేసా. లిటరల్లీ కొద్దో గొప్ప కొంచెం రికాగ్నైజేషన్ వచ్చిన మూవీయే. ఎందుకంటే ట్రైలర్ కట్ బాగుంటుంది అండ్ మూవీ టైటిల్ చేంజ్ వల్ల సంథింగ్ బాగా బజ్ అయితే క్రియేట్ అయింది మూవీకి. అండ్ నేను కూడా కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉండే నాకు. ఎందుకంటే ఆ ట్రైలర్ కట్లో ఉన్న మైథాలజీ రెఫరెన్సెస్ ఇవన్నీ కూడా బాగున్నాయి. అండ్ నేనేమి మైథాలజీలో ఉంటుంది మూవీ అని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ రెఫరెన్సెస్ ఉంటాయి, స్టోరీ కొత్తగా ఉంటుందని అయితే వెయిట్ చేశా. నేను నైట్ అయితే మూవీ చూశాను. స్టోరీ ప్లాట్ వచ్చేసి సింపుల్గా చెప్పాలంటే ఒక విలేజ్ అయితే ఉంటుంది. ఆ విలేజ్లో ఉన్న హీరోకి అండ్ అదే విలేజ్లో ఉన్న ఒక పర్సన్కి ఒక పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, ఆ కాన్ఫ్లిక్ట్ ఎలా క్రియేట్ అయింది అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు. మరి వీటన్నిటిలోకి ఆ మైథాలజీ రెఫరెన్సెస్ కూడా ఎందుకు వచ్చాయో కూడా మీరు మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే నేను డిసప్పాయింట్ అయ్యాను భయ్. నాకేం అంతగా వర్కౌట్ అవ్వలేదు. టైం పాస్ వాచ్ అని చెప్తాను నేనైతే. నాకు కదా మీకు, నాకు అలా కూడా వర్కౌట్ అవ్వలేదు. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే ఆ మైథాలజీ కాన్సెప్ట్ తీసుకోవడం అన్నది బాగుంది, అంటే రెఫరెన్స్ కోసం. బట్ ఇందులో ఎగ్జిక్యూట్ చేయడం అన్నది నాకు నచ్చలేదు. బట్ రెఫరెన్స్ కోసం తీసుకోవడం బాగుంది. అంటే ఏఐని యూజ్ చేసుకుని చూపిస్తారన్నమాట. అవి బాగానే చూపించారు అనిపించింది. అండ్ ప్రీ క్లైమాక్స్ దగ్గర వచ్చే ట్విస్ట్ అండ్ క్లైమాక్స్ కొంచెం ఓకే అనిపించింది. పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. టెక్నికల్ అండ్ విజువల్లీ సినిమా చూడడానికి బాగుంది. అంతే భయ్యా, ఇంతకు మించి అయితే నాకేం వర్కౌట్ అవ్వలేదు. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ ఏం లేదు భయ్యా. ఎప్పటి నుంచో చూస్తున్న సేమ్ అదే లవ్ స్టోరీ, సేమ్ అదే పొలిటికల్ కాన్ఫ్లిక్ట్, ఊర్లో గొడవలు ఇవే. వాళ్ళు ఏవో కొత్తగా అమాయకం ఇరికించమన్నట్టు మైథాలజీ రిఫరెన్సెస్ అండ్ బైక్ తో ఒక సీక్వెన్స్ పెట్టుకుంటారు అంతే. ఇంతకు మించి కొత్తగా అయితే మూవీలో ఏమీ లేదు. అవి కూడా పెద్దగా హెల్ప్ చేయలేదు మూవీ వర్కౌట్ అవడానికి. ఓవరాల్ గా మూవీ అయితే మాత్రం నాకు చాలా రొటీన్ గా అనిపించింది. స్టార్టింగ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ కానీ, లవ్ స్టోరీ కానీ, ఫ్యామిలీ బాండ్ కానీ అండ్ పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ కానీ, ప్రతి డ్రామా ఆస్పెక్ట్, ఆ ట్విస్ట్లు ఇవన్నీ కూడా మొత్తం ఫెమిలియరే. ఇంతకు ముందు ఎప్పుడు మన కమర్షియల్ మూవీస్ లో ఏదైతే చూస్తాం లవ్ స్టోరీ పరంగా అండ్ విలేజ్ లో జరిగే గొడవల పరంగా సేమ్ అదే ఇక్కడ కూడా ఉంటుంది తప్ప కొత్తగా అయితే ఏముండదు. మొత్తం ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది మూవీ అన్నది. అండ్ కొన్ని చోట్ల పర్ఫార్మెన్సెస్ కానీ అండ్ కొన్ని ఎమోషనల్ సీన్స్ కానీ, హీరోయిజం సీన్స్ కానీ ఇవన్నీ కూడా ఓవర్ ఎలివేట్ చేస్తున్నారన్న ఫీల్ అయితే వస్తుంది. అంత ఓవర్ ఎలివేషన్ వర్కౌట్ అవ్వాల హీరో క్యారెక్టర్ కి అండ్ విలేజ్ లో సెట్ చేసిన బ్యాక్ డ్రాప్ కి ఆ మైథాలజీ ఎలివేషన్స్, ఆ సెటప్స్ ఇవన్నీ కూడా స్టాండ్ అవుట్ అవ్వలేదు అనమాట. సరిపోలేదు అనిపించింది నాకైతే. సో అంతగా నాకు అవి కూడా వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఆ మైథాలజీ రెఫరెన్సెస్ కూడా ఏదో కావాలని అట్రాక్ట్ చేయడానికి పెట్టుకున్నట్టు అనిపించింది తప్ప ఆ కమర్షియల్ స్టోరీకి ఆ మైథాలజీ రెఫరెన్సెస్ కి అసలు ఏం వర్కౌట్ అవ్వలేదు భయ్యా. నాకైతే ఏదో కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నారు కమర్షియల్ మూవీకి. నాకైతే మూవీ టైం పాస్ వాచ్ అనిపించింది. మీరు చూద్దాం అనుకుంటే ట్రై చేయండి, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దాని లవ్ యూ ఆల్, బై.